మళ్ళీ కామెడీ. హాయ్, హౌ ఆర్ యూ? మనకి చాలా కోరికలు, ఆశలు ఎక్కువ అండి. అవేంటంటే 3 పూట్ల తిండి కావాలని కోరుకుంటాం, కట్టుకోవడానికి బట్ట కావాలని కోరుకుంటాం, తర్వాత ఉండడానికి చిన్న ఇల్లు కావాలని కోరుకుంటాం, అది కాకుండా చిన్న చితకో ఒక ఉద్యోగం ఉంటే చాలని కోరుకుంటాం. మన పిల్లల చదువు కోసం లక్షల కొద్ది డొనేషన్ కట్టకుండా ఉంటే చాలని కోరుకుంటాం. రోగం ఏదో వస్తే వైద్యం కోరుకుంటాం. చూసారా ఎన్ని కోరికలు? అత్యాశే కదూ. కానీ ఏమాత్రం ఆశలు, కోరికలు ఏమీ లేని వాళ్ళు ఎవరండి? ఇంకెవరు? పొలిటికల్ లీడర్స్. వాళ్ళకు ఒక చిన్న ఎమ్మెల్యే పదవో, ఎంపీ పదవో, లేదా చిన్న మినిస్టర్ పదవో ఉంటే చాలని కోరుకుంటారు. అది కూడా వాళ్ళ కోసం కాదు, ప్రజలకి సేవ చేయడం కోసం మాత్రమే. అలాంటి పొలిటికల్ లీడర్ తన కులస్తుల కోసం ఒక ఉద్యమం చేపడితే ఎలా మాట్లాడతాడు? స్పీచ్ ఎలా ఇస్తాడు? ఇదిగో ఇలా ఇస్తాడు. కాబట్టి ప్రజలారా, నేను మన తొప్పాసి కులం వాళ్ళ గురించి ఒక ఉద్యమం చేపట్టాను. దానికోసం నేను పోయిన వారం 4 గంటల పాటు నిరాహార దీక్ష చాలా సక్సెస్ఫుల్గా చేశాను. అయితే మన ప్రభుత్వం గుడ్డిది, కేంద్ర ప్రభుత్వం అంతకంటే గుడ్డిది, వాళ్ళలో ఏ స్పందన లేదు. అందుచేత నేను మొన్న ఇంకొక గంట పెంచి 5 గంటల పాటు కఠోర నిరాహార దీక్ష చేశాను. అయినా ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏమాత్రం స్పందించలేదు. అందుకని మన తొప్పాసి కులం గురించి నేను ఒక మహా ఉద్యమం చేపట్టానని మనవి చేసుకుంటున్నాను. తొప్పాసి కులం వాళ్ళకి 90% ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలి. ఆ తర్వాత మినిస్టర్ పదవులు 50% తొప్పాసి కులం వాళ్ళకే ఇవ్వాలి. తర్వాత ఈ ఊళ్ళో తొప్పాసి కులం వాళ్ళు మాత్రమే ఉండాలి. తర్వాత తొప్పాసి కులం వాళ్ళు ఇతరులని అమ్మనాభూతులు తిట్టినా వాళ్ళు ఊరుకోవాలి. అట్లా ఊరుకోని పక్షంలో వాళ్ళని గొయ్యదీసి నేను పాతేస్తానని మనవి చేసుకుంటున్నాను. మన ఉద్యమంలో భాగంగా ఈ నెల 15వ తారీఖు ఆర్టీసీ బస్సుల్ని తగలబెట్టాలి. 16వ తారీఖు రాస్తా రోకో, 17వ తారీఖు రోడ్డు మీద ఎవరు పోతుంటే వాడిని పట్టుకుని దంచాలి. 18వ తారీఖు విద్యా సంస్థలు బంద్, 19వ తారీఖు గవర్నమెంట్ ఆఫీసులు బంద్, ఇంకా 20వ తారీఖు ఏమో రాష్ట్రం మొత్తం బంద్. ఇవన్నీ చేయాలని నేను నిర్ణయించాను. ఆ తర్వాత ఇంకా 21వ తారీఖు ఏమో పాదయాత్ర, 22వ తారీఖు ఏమో బస్ యాత్ర, ఇవన్నీ ఉంటాయి. అప్పటికి కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి రాకపోతే మనం రోడ్ల మీద టిక్కుం డొక్కం కార్యక్రమం చేపడుతున్నాం. టిక్కుం డొక్కం కార్యక్రమం అంటే రోడ్ల మీద మన కులపోళ్ళందరూ వచ్చి ఇది చేయాలి. ఇది రాని వాళ్ళు, కడుపు మందం ఉంటుంది కదా, ఇది రాని వాళ్ళు విరోచనాలకి మందు వేసుకుని రోడ్ల మీద టిక్కుం డొక్కం చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ డే రైలు రోకో, రైలు పట్టాల మీద టిక్కుం డొక్కం చేయాలి. ఇది కంపల్సరీగా అందరూ చేయాలి. వీటితో పాటు మధ్య మధ్యలో జనాలు, ప్రజలందరూ చెమ్మ చెక్క, చెరడేసి మొగ్గ ఆటలన్నీ అట్లాంటివి చెమ్మ చెక్క ఆడాలి. తర్వాత గిల్లిదండు రోడ్ల మీద ఆడాలి. క్రికెట్ వచ్చిన వాళ్ళు క్రికెట్ ఆడాలి, కబడ్డీ ఆడాలి, ఇవన్నీ ఆడాలి. తర్వాత కాలనీలో రోడ్లన్నీ కూడా తడపాలి. రోడ్లు, తర్వాత గోడలు అన్నీ కూడా తడపాలి. తడపడం అంటే నీళ్లతో కాదు, అందరు ఇది పోయాలి. మంచిగా నీళ్లు తాగాలి, బాగా నీళ్లు తాగాలి, అందరు ఇది పోయాలి, పోసి తడపాలి. అప్పటికి ప్రభుత్వం దిగిరాకపోతే మనమందరం పదవులకి రాజీనామా చేయాలి. ఈ కార్యక్రమాలన్నీ చేపడితే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి మన డిమాండ్స్ అన్నీ అంగీకరిస్తుంది. కొన్నాళ్ళు గ్యాప్ తీసుకునేప్పుడు మనం ఇంకొక ఉద్యమం చేపడతాం. ఆ ఉద్యమంలో తొప్పాసి కులం కోసం మనం ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ చేస్తాం. అది కూడా వస్తుందని మనవి చేసుకుంటున్నాను. ఒక 2-3 ఏళ్ళు గ్యాప్ తర్వాత మనము స్వతంత్ర దేశంగా ఏర్పడతాం. తొప్పాసి దేశంగా మనం డిమాండ్ చేస్తాం. మనం
స్వతంత్ర దేశంగా మనది భారతదేశం నుంచి విడిపోయి తొప్పాసి దేశం అని మనం సాధిస్తాం. తప్పకుండా ఆ దేశంలో అంతా మన కులమోళ్ళే ఉంటారు. ఏంటి ఏమయ్యా, అక్కడ ముంబైలో టెర్రరిస్టుల బాంబు దాడుల్లో అమాయకులు చనిపోతే ఒక భారతీయుడిగా స్పందించక ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి నీకు సిగ్గుగా లేదా? మేం సిగ్గుపడుతూ ఇంట్లో కూర్చుంటే ఈ స్టెప్పులన్నీ ఎవడేస్తాడు? నువ్వేస్తావా? మీ తాత వేస్తాడా? కూర్చో. కాబట్టి ప్రజలారా, మనం టొప్పాసి దేశం ఫ్యూచర్లో సాధిస్తాం. జై టొప్పాసి, జై జై టొప్పాసి. చూసారా మనం ఎంత అత్యాసపడుతుంటామో ప్రజలు, కానీ వీళ్ళకి ఏమాత్రం ఇది లేదు, ఆశ లేదు. అంతా ప్రజల క్షేమం కోసం వీళ్ళు ఆలోచిస్తుంటారు. కానీ ఏ పార్టీ అయినా కానివ్వండి, అది తెలుగుదేశం పార్టీ కానివ్వండి, బాజారాజ్యం పార్టీ కానివ్వండి, తర్వాత జాంగ్రీసు పార్టీ కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీ కావండి, ఏ పార్టీ అయినా కానివ్వండి, మనం ముందుగా ఆలోచించాల్సింది మనం భారతీయులను ఆలోచించాలి. ఆ తర్వాతే, లేకపోతే ఖబర్దార్ ఓటర్లు దెబ్బేసేస్తారు వాళ్ళ ఓటుతో. మళ్ళీ కామెడీ.